మాధవతో ఇలా అంటూ ఉంటుంది. సారీ పెద్ది, నువ్వు చెబితేనే అక్కడ నాకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు నీకు అక్కడ మాట వస్తుందేమో అని చెప్పి అక్కడ ఉన్న మహాలక్ష్మి ఆ పెద్దితో చెబుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న మాధవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, చక్రిగాడు ఈ అమ్మాయిని బాగా మోసం చేస్తున్నాడు. అమ్మ, నువ్వు ఒకసారి నాతో బయటకు వస్తావా అని చెప్పి మాధవ అయితే మహాలక్ష్మితో అంటాడు. దాంతో మహాలక్ష్మి సరే పదండి పెద్ది అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న మాధవ అయితే తను పనిచేసిన పని దగ్గరకు అయితే తీసుకుని వెళ్తాడు. అక్కడికి తీసుకుని వెళ్ళగానే మహాలక్ష్మి అయితే ఏంటి పెద్ది ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి అడుగుతుంది. దాంతో చక్రి వాళ్ళ అన్నయ్య మాధవ ఇలా అంటూ ఉంటాడు. నేను పనిచేసేది ఇక్కడేనమ్మా. చక్రి నీతో నేను ఒక ఆర్కిటెక్ట్ని అని చెప్పాడు కదా, కానీ అదంతా అబద్ధం. ఆర్కిటెక్ట్ ప్లాన్ చేసి గీసి ఇస్తే నేను దాన్ని కడతాను. నేను ఒక తాపీ మేస్త్రిని అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ మహాలక్ష్మి అయితే ఏంటి పెద్ది మరి చక్రి చెప్పిందంతా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే చక్రి చెప్పిందంతా పచ్చి అబద్ధం అని చెప్పి మాధవ అంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆ మహాలక్ష్మి వెంటనే చక్రి దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చక్రి అయితే ఒక్కసారిగా భయపడుతూ ఉంటాడు. ఏమైంది మేడం, ఎందుకంత సీరియస్గా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మహాలక్ష్మి చక్రి చేసిన మోసానికి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.